ఈరోజు ఒక ముఖ్యమైన, కీలకమైన కొన్ని పాయింట్స్‌ని, మేజర్ పాయింట్‌ని అందించాలని ఈ రీతిగా రావటం జరిగింది. ఏంటయ్యా అంటే, మరి ముందుగా భారతదేశంలో ఉన్న ప్రజలందరికిని మానవ మనుషుడు అని పిలువబడుతున్న వారందరూ ఒక మాట తెలుసుకోవాలి. ఏంటి ఆ మాట అంటే, మరి కొన్ని శ్లోకాలలో గూడా ఈ రీతిగా చెప్పబడటము, గతములో యేసు ప్రభువు వారిని ఎరగనప్పుడు గూడా కొన్ని శ్లోకాలు విని ఉన్నాము. కాలక్రమములో యేసు ప్రభువు వారి యొక్క ఆయన వెలుగును బట్టి ఆయన సృష్టికర్త అని జ్ఞానేంద్రియాలు వెలిగింపబడిన తర్వాత ఈరోజు మంచేమిటా? చెడేమిటా? అసలకింతవరకు ఎక్కడ ప్రయాణం చేశామా? అనేది రాను రాను అర్థమైంది. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఆహ్, ఇటీవల కొన్ని సంవత్సరాల కిందట జరిగిందని నేననుకుంటాను. అది ఇప్పుడు జరిగింది కాదు. గత సంవత్సరం కిందనో, లేక 2 సంవత్సరాల కిందనో జరిగిందైతే కాదు. ఏంటి అది అని అడిగారా? అనీ జన్సన్ అనే ఒక సహోదరుడు, దైవ సేవకుడు ఒక లేడీని తన నోటికొచ్చినట్లుగా తోలనాడటము, దాని యొక్క రికార్డింగు మరి ఈరోజు బయటికి తేటము. ఈ మాటకు ముందు ఒక వచనాన్ని మీకు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. చూడండి. ఆహ్, మీకాయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనములో ఇలాగ రాయబడి ఉంటది. నా శత్రువా నా మీద అతిశయించుకుము. నా శత్రువా నా మీద అతిశయించుకుము. కింద పడినను నేను తిరిగి లేగటానికిని నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎందుకంటే అక్కడ అంటున్నాడు, నేను బలహీనున్నే, కానీ బలవంతుడైన దేవుని యొక్క పక్షమున నేను నిలబడ్డాను. అయినప్పటికిని కొన్ని కొన్ని సందర్భాల్లో నేను జారి పడుతున్నాను. అయినప్పటికిని ఆ సృష్టికర్త అయిన భగవంతుడే, దేవుడే, ప్రభువైన యేసుక్రీస్తు వారే నేను బలహీనుని గనుక నాకు చేయూతనిచ్చి నన్ను నిలబెడతాడు అని అక్కడ కొన్ని మాటలని చెప్పకనే భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఏమని? నా శత్రువా నా మీద అతిశయించుకుము. కింద పడినను తిరిగి లేగటానికిని, లేపబడటానికిని నాకు నా దేవుడు సహాయపడతాడు అని అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. సరే, భారతదేశంలో ఉన్న ప్రజలందరికిని ఒక మాట నేను చెప్తాను అన్నాను. ఏంటయ్యా ఆ మాట అంటే, రోమాపత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపమనే, దాస్యమనే కాడి కింద ఉన్నారు. ఏమండి? ఈ భూలోకములో, ఈ ప్రపంచములో మనుషుడు అని పిలువబడుతున్న వారు ఎవరైనా సరే, వారందరూ కూడా నీతిమంతులు కారట. ఎందుకు నీతిమంతులు కారు అంటే, మొట్టమొదటిగా ఉన్న ఆ మానవుడు, ఆ మానవుడి నుంచి వచ్చిన మనమందరము కూడా ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ప్రథముగా బైబిలు సాక్ష్యం ఇచ్చింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో రాయబడిన ప్రకారముగా ఆజ్ఞ అతిక్రమణ ఎప్పుడైతే జరిగిందో ఆ క్షణమే మొట్టమొదటి మానవుల్లోకి ఏమొచ్చింది అంటే, అంతవరకు పాపం అనేది లేదు. ఆజ్ఞ ధిక్కరణ ఎప్పుడైతే జరిగిందో, దేవుడి మాటని ఎప్పుడైతే ధిక్కరించారో ఆ క్షణానే మొదటి మానవుడైన ఆదాములోకి పాపం అనేది ప్రవేశించింది. ఈ యొక్క నేపథ్యములోనే మనుషులందరూ కూడా నీతిమంతులు కారు అని రోమాపత్రిక 3వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనము మనకు సాక్ష్యం ఇచ్చాయి. ఈ మాటలు నేను ఎందుకు వివరించానంటే, మరి ఇంకను కొన్ని మాటలు మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. అనీ జంక్షను అనే ఒక సహోదరుడు, ఆయన దైవజనుడే. కానీ బైబిల్ ఇచ్చిన సాక్ష్యం ఏందంటే, మనుషులుగా మనము
ఏదో ఒక రీతిన, ఏదో ఒక రూపాన మానవునికి కనపడని ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పనేమిటి? ఎప్పుడు తన యొక్క స్వరూపమందు, తన పోలికలో మానవుణ్ణి నిర్మించాడు దేవుడు. కానీ ఆ మానవుని మీద నిరూపణ చేయటానికి, నేరం మోపటానికి దుష్టుడైన సాతానుడు ఉన్నాడు. వీడు చేసిన ప్రథమ పని ఏంటంటే, మనుషుని యొక్క జ్ఞానేంద్రాలకి గుడ్డితనం కలగజేశాడు. ఈ యుగ సంబంధమైన దేవత ఒకటి ఉంది. వాడెవడో గాదు, అది ఎవరో గాదు, సాతానుడే. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో యుగ సంబంధమైన దేవత ఉంది. ఆ యుగ సంబంధమైన దేవత చేసిన పనేంటి? మనుషులందరి మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేయటమే. ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో వారందరి కనులకి గుడ్డితనం కలగజేసింది. ఆ యొక్క మనోనేత్రాలు, జ్ఞానేంద్రాలు వెలిగించడానికి ఆ సృష్టికర్తే మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి రావటం జరిగింది. మనుషులు అని చెప్పబడుతున్న వారందరిలో లోపాలు ఉన్నాయి. నా చరిత్ర ఇతరులకు తెలుసు, ఇతరుల చరిత్ర నాకు తెలుసు. వెరసి మరి ఒకే ఒక మానవుడు ఉన్నాడు. ఆయన ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త మరి 8వ అధ్యాయము 46వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. ఈ లోకములో, ఈ భూలోకములో, ఈ సృష్టిలో మనుషులు అని పిలువబడుతున్న వారు అందరిలో లోపాలు ఉన్నాయి. కానీ లోపము లేని మానవుడు ఉన్నాడు. ఎవరయ్యా ఆయనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నడి రోడ్డులోకి వచ్చి, నడి ఊరిలోకి వచ్చి, నా యందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు? యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో మానవుడు, మనిషే, నర అవతారం ఎత్తి వచ్చిన ఆ యొక్క సృష్టికర్త అంటున్నాడు, నా యందు పాపమున్నదని ఎవడు ఆరోపిస్తారు అని సవాలుకరంగా నిలబడి కేకేస్తే, అక్కడ ఆ స్థలమందు అనేకులు ఉన్నారు. ఉన్నప్పటికీ యేసు ప్రభువు వారి మీద నేరాపారణ చేయటానికి ఎవనికి సాధ్యపడలేదు. ఎందుకంటే యేసు ప్రభువు వారిలో ఎక్కడా కూడా పాపం అనేది కాదు కదా, ఆయనలో ముడత, మచ్చ, ఎలాంటి అశుద్ధమైనది ఆయన యందు లేదు. ఎందుకు లేదు? ఆయన చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ముందుకు వచ్చి, నీలో పలాని సందర్భం